పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చదవబడిన మాటలను దేవుడు దీవించును గాక. మనందరం కూడా కూర్చుందామా? హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అతి భయంకరమైనటువంటి కాలంలో మనం నివసిస్తున్నాము అనడంలో సందేహమే లేదు. ప్రతి వారం చెప్తున్నాను, అలాగే ఆనవాయితీ చొప్పున ఈ వారం కూడా చెప్తున్నాను. హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుండి నేను తీసుకున్న అంశం ఏమిటంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రైజ్ ది లార్డ్. ఒక మనుష్యుడు గోధుమ పంటను నాటి ద్రాక్ష పంటను కోయలేడు కదా, అవునా? నువ్వు ఏ విత్తనాలు అయితే పొలంలో విత్తుతున్నావో ఆ విత్తిన దాని తాలూకు పంటనే నువ్వు కొయ్యగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గోధుమ పంటను నాటి ద్రాక్ష పంటను కోయలేవు, లేదా ద్రాక్ష పంటను నాటి గోధుమ పంటను కొయ్యలేవు. ఈ మాటలు చెబుతూ దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు గారి ద్వారా ఆయన ఏం చెప్తున్నాడంటే, మోసపోకుడి. మోసపోకుడి అని ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? ఎవరిని మోసపోవద్దని చెప్తున్నాడు? ఇది ఎవరైతే చదువుతున్నారో, ఇది ఎవరైతే వింటున్నారో మీరు మోసపోవద్దని చెప్తున్నాడు. ఏ విషయంలో మోసపోవద్దని చెప్తున్నాడు? జనులమైన మనము, మనుష్యులమైన మనము కొన్నిసార్లు మనల్ని మనమే మోసగించుకుంటూ ఉంటాం. అది ఎలాగో చెప్తాను నేను. మనము ఏమి చేసినా ఎవరు చూడట్లేదులే, మనం ఎలాగ జీవించినా దానికి చర్యలు ఉండవులే, ఎవరు నన్ను చూడట్లేదులే అని తేలికపాటిగా తీసుకునేటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మోసపోవద్దు మీరు. ఎలాగ మోసపోతున్నాం ఈరోజు మనం? ఏం చేసినా దేవుడు ఊరుకుంటాడు, ఎలాగ జీవించినా దేవుడు ఊరుకుంటాడు. ఏ రకమైనటువంటి జీవితాన్ని మనం జీవించినా కూడా దేవుడు క్షమించేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన క్షమిస్తాడు అని అనుకొని జీవిస్తున్నాం. చూసారా? అదే మోసపూరితమైన జీవితం. మనం ఎదుటోళ్ళని మోసం చేయట్లా, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఎలాగా? నేను ఎలాగ భక్తి చేసినా దేవుడు స్వీకరిస్తాడు. తప్పది. యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు పక్క నుండి మోసం చేయట్లా, నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. ఎందుకంటే మనిషి చేసిన ప్రతి చర్యకి అవి మంచివి కానివ్వండి, చెడ్డవి కానివ్వండి, అవి అంత్య దినమున లెక్కలోకి తీసుకురాబడతాయి. నువ్వు ఆయన ముందుకు తీసుకురాబడతావు. అది మేలైన కీడైన, వాడు మంచివాడు కానీ, చెడ్డవాడు కానీ, కొద్దివాడు కానీ, గొప్పవాడు కానీ, పేదవాడు కానీ, ధనికుడు కానీ, ఎవడైనా సరే వాని క్రియల చొప్పున దేవుడి దగ్గర ఒక మూల్యమును నువ్వు స్వీకరించాల్సిందే ప్రియమైనటువంటి దేవుడి పిల్లారా. కాబట్టి అవేమి జరగవు. నేను చేసింది అంత తేలికైనటువంటి పనే కదా, ఎవరు కూడా లక్ష్య పెట్టనటువంటి మోసమే కదా నేను చేసింది, ఎవరు తీరుస్తారులే దీనికి, ఎవరు చూడలేదు కదా, 4 గోడల మధ్య చేశాను నేను అనుకుంటే అది పొరపాటే. అందుకని పౌలు అంటున్నాడు, మీరు మోసపోవద్దు. అలాగా ఎలాగ మోసపోవద్దు? నేనేం చేసినా కూడా ఏమి రాదులే, ఏమి కాదులే అని అనుకోవద్దు. మీరు ఎలాగ జీవించారో, మీరు ఏ పనులైతే చేస్తున్నారో దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీరు ఒక రోజున దాన్ని తీసుకోవాల్సిందే. దాని నుంచి తప్పించుకునేది ఏమీ లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో తప్పించుకుంటానని, దట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకని అంటున్నాడు మోసపోవద్దు. అలాగనే దేవుడు వెక్కిరింపబడడు అంటున్నాడు ఆయన. దేవుడు వెక్కిరింపబడడు అంటే యూ కెనాట్ మాక్ గాడ్. దేవుడు నువ్వు వెక్కిరించలేవు. హల్లెలూయా. దేవుడు వెక్కిరించడం అంటే ఏంటి? నేను నీతిగానే జీవిస్తున్నాను, నేను పైకి నీతిగానే జీవిస్తున్నాను, పైకి వాక్యమును వెంబడిస్తున్నట్టుగానే చేస్తున్నాను. బట్ గాడ్ రీడ్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని చదవగలిగిన వాడికి
నువ్వు ఏ వేషం వేసుకొని తిరుగుతున్నా నీకు తెలీదా? ప్రైజ్ ద లార్డ్. సమూయేలు ప్రవక్త అయ్యుండి దానియేలు పై వేషాన్ని చూశాడు. ఈయన రాజుగా సరిపోతాడా అని ఒక అభిప్రాయపడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు పైవేషాన్ని మాత్రమే చూస్తారు, కానీ నీ దేవుడైన యెహోవా హృదయ అంతరంగమందున దానిని ఆయన గమనిస్తాడని చెప్పాడు. సో దేవుడు హీ కెన్ డిజైన్ అవర్ హార్ట్స్. నువ్వు ఏ పని చేసినా ఆ పని వెనకాల ఉన్న ఉద్దేశాన్ని దేవుడు చదవగలడు. నీకు తెలుసా? నువ్వు ఏ పని చేసినా ఆ పని వెనకాల ఉన్న ఉద్దేశం, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నావు, ఒకడికి సహాయపడుతున్నావు, వాడికి సహాయం చేస్తున్నావు నువ్వు, కానీ నీ వెనకాల ఉన్న ఇంటెన్షన్ మోసపూరితమైనది అయితే జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు దాన్ని. నువ్వు సహాయం చేస్తున్నావు కానీ దాని వెనకాల నీ లాభం ఉంది. వాడికి పావలా సహాయం చేస్తే నీకు రూపాయిన్నర లాభం ఉంది. అలాంటి మోసపూరితమైనటువంటి విధానంతో కనుక నువ్వు సహాయం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వెక్కిరించబడడు. నువ్వు వెక్కిరించలేవు దేవుణ్ణి. నువ్వు దేని నుంచి కూడా ఆయనకు ఎడముగా ఉండలేవు, ఆయనకు మరుగై నువ్వు ఉండలేవు అని చెబుతూ, అంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలాగా అంటే ఏ పని చేసినా కూడా ప్రార్థన చేస్తే పోతాయిలే, క్షమిస్తాడులే, నేనేం చేసినా కూడా చెల్లుతుందిలే, ఇప్పటికీ ఒక టైం పీరియడ్ వరకు ఎలాగైనా జీవిద్దాం, చిట్ట చివరిలో ఎప్పుడో పోదాం అయ్యా అంటే ఆయనే కనికరిస్తాడు కదా అనుకోవద్దు. అలాగా తప్పది. అసలు నీ మనసులో ఆ సందేహం వచ్చిందంటేనే నువ్వు ఆల్రెడీ గుర్తెరిగి ఉన్నావు నువ్వు క్రైస్తవుడు అని. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ మారు మనసు పొందావని అర్థమవుతుంది అక్కడ. మారు మనసు లేనటువంటి వాడు దేవుడి గురించి ఆలోచించడు. మారు మనసు పొందినవాడు మాత్రం దేవుడి గురించి ఆలోచించగలడు. ప్రైజ్ ది లార్డ్. నా జీవితాన్ని మార్చుకోవాలని బతికిన వాడే మారు మనసు గలవాడు. ఈ మారు మనసు పొందిన తర్వాత కూడా నేనేం చేసినా కూడా దేవుడు ఏమనుకోలేదు. చిట్ట చివరిలో పోయి ప్రభువా తండ్రి నన్ను క్షమించను ఆమె అని చెప్తే క్షమిస్తాడులే, ఇలాగ అనుకోవద్దండి. మీరు మోసపోవద్దు. దేవుడు విక్రించబడడు. నువ్వు ఏ వేషం వేసుకొని తిరుగుతున్నావో ఆ వేషం అంతా కూడా దేవుడికి తెలుసు. దేవుడికి కాని రాకుండా ఏమీ లేవు. ఆయన కను మూసుకుంటే కదా నువ్వు వెనకాల తైతక్కలాడటానికి. ఆయన అసలు కునుకడు నిద్రపోడని ఉంది. ప్రైజ్ ది లార్డ్. హీ కెన్ రీడ్ యువర్ థాట్స్. నీ ఆలోచనలనే ఆయన చదవగలిగిన వాడు. నీ ఆలోచనలే చదవగలడు ఆయన. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావో ఆలోచన చదవగలడు అని చెబుతూ పౌలు గారు అంటున్నారు, ఈ మనుష్యుడు ఏమి పంట విత్తుతాడో అదే పంట వాడు కొయ్యాలి. జాగ్రత్తగా ఉండాలి. విత్తంగానే పంట ఎవడు కొయ్యడు. విత్తినప్పుడు బహు సంతోషించవచ్చు, విత్తినప్పుడు ఆ సమయంలో అనుకూలమైన పరిస్థితుల్లో ఉండు దాన్ని బట్టి ఆనందపడవచ్చు. కానీ పంట కోసే టైం అంటూ ఒకటి ఉంది. దానికోసం ఎదురు చూడాలి. వచ్చిన పంటను తీసుకోకుండా ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు దాన్ని అనుభవించక తప్పదు. వింటున్నారా అండి? పంట చేతికి వచ్చే టైంకి ఆ పంట నీదే, అది నువ్వే తీసుకోవాలి, అది నీకు చెందిందే. ప్రైజ్ ది లార్డ్. మంచి అనేటువంటి పంటను విత్తుకుంటూ వెళితే చిట్ట చివరకు నువ్వు కోసేటువంటి పంట కూడా మంచి అనే పంటే నువ్వు కోస్తావు. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా? మంచి అనేటువంటి పంటను మనం కోస్తే చివరికి కోసేటువంటి పంట కూడా అది మంచి పంటే నువ్వు కోస్తావు. చెడ్డ పంటను నువ్వు నాటుకుంటూ పోతే నీ చెడ్డ వైఖరిని జనుల ఎడల చూపిస్తూ గనక వస్తే నీ చిట్ట చివరి దశలో కూడా నువ్వు కోసుకునేటువంటి పంట ఏంటో తెలుసా? అది చెడ్డ పంటనే నువ్వు కోస్తావు. ఒక రైతు ఉన్నాడు, మంచి పంటను మంచి విత్తనాలు నాటాడు, ఎన్నుకున్నాడు ఏ విత్తనాలు తీసుకోవాలి, ఏది మంచి పంటను తీసుకొస్తుందని వెతికి మరీ ఆ యొక్క విత్తనాలను సేకరించి ఆయన పొలంలో నాటాడు. చిట్ట చివరికి వచ్చేసరికి ఒక మంచి పంటను ఆయన కోయగలిగాడు. ఇంకొక మనిషి ఉన్నాడు, నాసి రకమైనటువంటి పంటను నాటాడు. చిట్ట చివరికి వచ్చేసరికి నాసి రకమైన పంటనే తీసుకెళ్ళాలి. అలాగనే ఇవాళ ఈ యొక్క ఏమి విత్తును అదే కోస్తావు అనేది మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చో తెలుసా? ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అంటే, జనుల పట్ల నీ యొక్క వైఖరి ఎలా ఉంది? నీ వైఖరి చెడుతనంగా ఉందా జనుల పట్ల?
గుర్తుపెట్టుకో. ఆ చెడు ఏదో ఒక రోజు నువ్వు తీసుకోవాల్సిందే అది. నువ్వు వద్దన్నా వస్తదది. నువ్వు వద్దు అన్నా వస్తదండి అది. ఎక్కడికి పోదది. బ్యాంకులో నువ్వు డబ్బు జమ చేస్తే వడ్డీ నువ్వు వద్దన్నా అకౌంట్‌లో పడిపోతే ఎట్టయితే ఉంటదో, అలాగనే నువ్వు మనుషుల పట్ల చెడ్డగా ప్రవర్తించినప్పుడు, మనుషులకు నువ్వు వ్యతిరేకమైనటువంటి కార్యాలను నువ్వు జరిగించినప్పుడు ఎక్కడికి పోవట్లా అది. తగిన కాలమందు అంటే నేను చెప్తున్నా తగిన కాలమందు ఏంటో తెలుసా? నీకు సహాయం అనేది అందదు అన్నప్పుడు వస్తదది. గుర్తుపెట్టుకోవాలి. దేవుడి నుంచి వచ్చేటువంటి ఆ దెబ్బ ఎట్టుంటదంటే, నువ్వు కదలలేని, మెదలలేని, ఎవరు నీకు సహాయం చేయనటువంటి స్థితిలో అదొస్తది ఆ పంట నీకు. తట్టుకోలేవు. ప్రవక్త చెప్పాడండి, దేవుడు నీకన్నీ ఉన్నప్పుడు కొట్టడాయన. వింటున్నారా? నీకు ఎటు నుంచి సహాయం రాదు, అన్ని దారులు మూసుకుపోయినాయి అన్నప్పుడు వస్తది నీకు మీదకది. ఏం చేస్తావు అప్పుడు? వినడానికి దేవుడు గూడా ఉండడు. నువ్వు బాధపడుతుంటే ఆయన పక్కకు తిరిగి నవ్వుతాడని ఉంది బైబిల్ గ్రంథంలో. వింటున్నారా? వింటున్నారా? కనుక జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. మన వైఖరి ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి మనం మాట్లాడుతున్నామో, సహాయం చేయమని వచ్చినోడికి సహాయం చేస్తున్నామా? లేదా మొహం తిప్పుకుంటున్నామా? ఇవన్నీ కూడా కౌంట్ అవుతున్నాయి దేవుడి దగ్గర. ఏమి పంట విత్తుతావో అదే నువ్వు కోస్తావు. ఇవాళ ఈ యొక్క వాక్యాన్ని నేను తీసుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈ లవోదికీయ సంఘ కాలము యొక్క థీమ్ ఏదైతే ఉన్నదో, ఈ లవోదికీయ సంఘ కాలమునకు తీసుకురాబడినటువంటి ఆ వర్తమానం ఏదైతే ఉన్నదో అది సహోదర ప్రేమ అయి ఉంది. సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. సహోదర ప్రేమ. నీ సహోదరులను నీవు ప్రేమించాలి. నీ సహోదరీలను నువ్వు ప్రేమించాలి. అది ఏ ప్రేమ? అది దైవికమైన ప్రేమ. అర్థమవుతుందా? నీ సహోదరులను నువ్వేం చేయాలా? నువ్వు ప్రేమించాలని వాక్యం చెబుతా ఉన్నది. ఈ చివరి కాలపు ప్రవక్త తీసుకొని వచ్చినటువంటి వర్తమానం అదే. ఎప్పుడైతే ఒక మనిషిలోకి ప్రేమ వస్తుందో వాడు దేవుణ్ణి తెచ్చుకుంటున్నాడంట లోపలికి. ఎవరిని? తన పొరుగు వారిని ప్రేమింపని వాడు దేవుణ్ణి ఎరుగని వాడు అని ఉంది. నువ్వు ఒక పక్క ద్వేషిస్తూ, ఒక పక్క జనాలతో వ్యతిరేకతలు కలిగి ఉండి, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా పగ సాధింపు, కక్ష సాధింపు అనేది నీ హృదయంలో పెట్టుకొని నువ్వు ఎంత దేవుడని ప్రార్థన చేసినా అది వ్యర్థం. బూడిదలో పోసిన పన్నీరుతో సమానం అది. అసలు నీకు దేవుడు ఎవరో ఇంకా తెలియలే. బైబిలే చెప్తుంది, నేను చెప్పటం కాదు అది. తన పొరుగు వాడిని ప్రేమింపని వాడు దేవుణ్ణే ఎరుగని వాడు. మరి వాడు బైబిల్ చదువుతాడు, ప్రార్థనలు చేస్తాడు, పాటలు పాడతాడు, 2 చేతులు ఎత్తి ఆరాధన చేస్తాడు. మరి ఎవరికి చేస్తున్నాడు? అందుకే దేవుడు అంటే మీరు నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. అది ఆచార సంబంధమైన భక్తి. ఆచార సంబంధమైన భక్తితో దేవుడిని ఎరగాల్సిన పని ఏముంది? నేను ఒక గుంటూరులో మాకు వర్క్షాప్ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ మీద. ఆ వర్క్షాప్కి వెళ్తే అక్కడ ప్యానల్ హెచ్ఓడి, ఆయన పేరు థామస్, మంచిగా మాట్లాడాడు నాతో. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు అశోక్ అన్నాడు. సరే అన్నాను. అన్న తర్వాత నేనేదో నామకార్థంగా వెళ్ళిపోతూ ఉంటా, బాప్తిజం తీసుకోవాలంటున్నాడు ఆయన. ఓపెన్గా చెబుతున్నాడు, బాప్తిజం తీసుకోవాలా నేను. ఇప్పటికి ఏదో పోతా ఉంటా, చర్చికి వెళ్తానంటే వెళ్తా, వస్తా అంటే వస్తా, అంతే. వెళ్తాను, వాళ్ళు ఏదో చెబుతారు, ప్రార్థన చేస్తాను, వస్తాను, అంతే అంతే, అంతకుమించి మనం ఏం చేయం అన్నాడు. ఇది ఏ సంబంధమైన భక్తి మీరు చెప్పండి? మా ఇంటి వాళ్ళందరూ పోతారు కాబట్టి నేను కూడా పోతున్నా. అది ఆచార సంబంధమైన భక్తి. అయితే ఆచార సంబంధమైన భక్తితో నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అందుకే దేవుడు అన్నాడు, మీరు మీ పితృపారంపర్యమైనటువంటి ఆచార సంబంధమైన భక్తిని చేస్తున్నారు, మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అన్నాడు. సో దేవుణ్ణి నీలో ప్రేమ లేకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావంటే నువ్వు కూడా నీ పితృపారంపర్యమైనటువంటి ఆచార సంబంధమైన భక్తిని చేస్తున్నావని అర్థం అక్కడ. ఎందుకంటే నీకు దేవుడు తెలియలా నీకు అసలు. మరి నువ్వు భక్తి ఎందుకు చేస్తున్నావు అంటే, మా తాతోళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, మా అమ్మోళ్ళు పోతున్నారు, నేను పోతున్నా. కానీ దేవుణ్ణి ఎరిగినప్పుడు నీ రాతి హృదయం అనేది మాంసపు హృదయంగా మార్చబడుతుంది. దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు, అరే ఒకడిని అనవసరంగా నేను హింస పెట్టకూడదు, ఒకడి మీద అనవసరంగా నేను దాడి చేయకూడదు. అమ్మా వినాలి,
ఒకడి మీద అనవసరంగా నేను నోరు పారేసుకోకూడదు. ఒకడి జోలి నేను అనవసరంగా పోకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒక బలమైన ఆయుధం నేను చెప్పనా? ఎంత వీరుడైనా సరే అలెగ్జాండర్‌ని తీసుకుంటే దేవుడు ఒక చిన్న దోమ ద్వారా మంచం పట్టించాడు. అలెగ్జాండరు నాకు తెలిసి 100 మంది కాదు 10 లక్షల మంది ఉన్నా కూడా ఒక్కడు నిలబడే గుండె అతనిది. ఎందుకంటే అతి చిన్న వయసులోనే అతని మనసులో పుట్టిన కోరిక, అది సామాన్యమైన కోరిక కాదు. నేను ప్రపంచానికి రాజు కావాలి. చిన్న వయసులో అసలు పెద్ద పెద్ద గుర్రాన్ని అదుపు చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే అదుపు చేయనటువంటి గుర్రాన్ని అతి చిన్న వయసులో, ఆఫ్టర్ ఆల్ 13 ఇయర్స్, 12-13 సంవత్సరాల వయసులో అటువంటి గుర్రాన్ని అదుపు చేశాడు. దేశంలో స్వారీ నేర్పించేటువంటి వాళ్ళకి చేతగాని గుర్రాన్ని చిన్న పిల్లవాడు అప్పుడే అదుపు చేశాడు ఈయన. అంత గొప్పవాడు అయ్యున్నాడు. కానీ చివరికి ఒక దోమ కుట్టడం వల్ల జ్వరం వచ్చి మంచాన పడి చచ్చిపోయాడు ఆయన. కనుక మనల్ని చూసి మనం విర్రవేగటానికి ఏమీ లేదు మన దగ్గర, గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న రోగం వచ్చిందంటే మంచాన పడతాం, అంతే సంగతులు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం విత్తుతావో వెయిట్ చేయి, నీ పంట నీకు రెడీగా ఉంది. రెడీగా ఉంది. నువ్వేమి చేశావో ప్రతి దాన్ని కూడా దేవుడు సామాన్యుడిగా, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు మోసం చేయలేవు దేవుణ్ణి. నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు కానీ దేవుడిని నువ్వు మోసం చేయలేవండి. కాబట్టి వెయిట్ ఫర్ యువర్ హార్వెస్ట్ టు కమ్. నీ పంటను నువ్వు స్వీకరించడానికి నువ్వు ఎదురు చూడాల్సిందే. నువ్వు మంచి కోసావా, సెల్యూట్, నీకు అభినందనలు. ఎందుకంటే మంచి పంట నీకు వస్తుంది. వింటున్నారా? నువ్వు సహాయం చేసావా, వెయిట్ చేయి. నీ కష్టకాలమున ఏదో ఒక చెయ్యి నీ దగ్గరకు వస్తుంది, అంతే. నువ్వు మొండి చెయ్యి చూపించావా, వెయిట్ చేయి. అదే మొండి చెయ్యి నీకు కూడా చూపించబడుతుంది ఏదో ఒక రోజు. అందుకే స్వయంగా చెప్పబడుతుంది, నువ్వు ఏమి పంట కోసావో అదే పంట నీకు రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని పిల్లలమైనటువంటి మనందరము కూడా మంచి అనేటువంటి పంటను కోయాలి. మంచిగా అలవాటు పడాలి. మంచి ఎప్పుడు కూడా మంచి 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 తినేటువంటి వాటిలోని మంచి కాదు, మన వైఖరి కూడా మంచిగా ఉండాలి. మనం మాట్లాడే విధానము కూడా పద్ధతి ఉండాలి. మనం ఎవరితో మాట్లాడి కూడా మంచిగా ఉండాలి. నువ్వు ఎవరితోనైనా మాట్లాడు, మంచిగా ఉండాలి. సో బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో అనుకుంటా సొలొమోను చెప్తున్నాడు, నీ శత్రువు బాధపడేటప్పుడు నువ్వు ఉల్లసించొద్దు అంటున్నాడు. మరి అది ఏ ప్రేమ? దిమ్మ తిరిగిపోలా మనకిప్పుడు. నీ శత్రువు బాధపడుతున్నప్పుడు కూడా మనం ఉల్లసించకూడదంట. బా, తగిన శాస్తి జరిగింది వాడికి, దేవుడా స్తోత్రం, అది కూడా నచ్చదు దేవుడికి. అంటే అది మరి సామెతల గ్రంథంలో చెప్పబడిన మాటకు అదే కదా అర్థం, అవునా? నిన్ను వేదనకు గురి చేశాడమ్మా, వాడు మంచాన పడ్డాడు అనుకోండి, వాడి యొక్క స్థితిని గతిని చూసి నువ్వు నన్ను తిట్టిండు, తగిన శాస్తి జరిగింది అని అనకూడదంట. అదే చెప్తుంది, నీ శత్రువు వేదన పడుతున్నప్పుడు నువ్వు ఉల్లసించొద్దు. అది కూడా మంచిది కాదంట. అది కూడా మనల్ని దేవుని పిల్లలని అనిపించుకోదంట. మరి అందుకనే చెప్తున్నాడు, నువ్వు ఏ పంట అయితే విత్తుతావో ఆ పంట నువ్వు కొయ్యటానికి సిద్ధంగా ఉండాలి. ఏదైనా ఎవరినైనా హాని చేస్తున్నావంటే నువ్వు రెడీగా ఉండు. ఆ హాని నీ ఎక్కడికి పోదు, అది నీ దగ్గరకు వచ్చి నీ వాకిటికి వచ్చి నిలబడుతుంది అది. మరి ఎట్టుండాలి, మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎదుటి వ్యక్తులతో మనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. సాధ్యమైనంత వరకండి, నీకు చేతనైతే నువ్వు మంచి చేయడానికి ముందుండాలి. సాధ్యమైనంత వరకండి, నీకు సాధ్యమైనంత వరకు, నీ అదుపులో ఉన్నంత వరకు నువ్వు ఎంత మంచి చేయగలవో అంత మంచి చెయ్యి. నీ అదుపులో నీ శక్తికి ఎంత వీలవుతుందో అంత మంచి చెయ్యి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడు. వాళ్ళు ఎవరైనా రానివ్వండి. అలాగ ఉన్నప్పుడే మన ద్వారానే యేసు ప్రభు ఇంకా సజీవంగా ఉన్నాడని అర్థమవుతుంది. ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షం అవ్వటం అంటే
యేసు ప్రభు చేసిన కార్యాలు తమ పిల్లలలో జరగటమే అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అన్నాడు ఆయన. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రత్యక్షత అంటే అదే. ఆయన అమాంతంగా వచ్చి ప్రత్యక్షమయ్యేది కాదు. తన పిల్లలలో, దేవుని యొక్క పిల్లలలో ఆయన కార్యాలు కనిపించినప్పుడు వీళ్ళు క్రైస్తవులని గుర్తిస్తారు. చూసారా జనాలు? మరి అదే యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అది నీలో నెరవేరుతుంది అది. అవునా కాదా? అవునా కాదా? అవునా? మనం మంచిగా ఉన్నప్పుడు, మనం ఏదైనా హెల్ప్ చేసినప్పుడు జనాలు మనల్ని గుర్తిస్తారు. నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు క్రిస్టియన్ కదా బాబు అంటారు. మనల్ని చూసినప్పుడు, మన మొహం చూసినప్పుడు, నువ్వు క్రిస్టియన్ కదా. నేను ఒక ఆవిడ అంటుంది, పెద్ద ఆవిడ, ఇంగ్లీష్ టీచర్, ఆమె కూడా, మేడం ఆర్ యు ఏ క్రిస్టియన్ అన్న. ఎస్ ఎస్ సార్ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటుంది ఆవిడ. సో యు ఆర్ లుకింగ్ వెరీ స్పెషల్, నువ్వు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నావు నాకని నేను అన్నానంటే, ఎస్ సార్ వి క్రిస్టియన్స్ ఆర్ సో స్పెషల్ అన్నది ఆమె. నాలో ఏ స్పెషల్ లేదా అంటాం కాదా ఆమె. ఆమె ఏమంటుంది తెలుసా? అసలు అందరిలో మేము స్పెషల్ సార్ అంటుంది ఆమె. ఐఎమ్ ఆల్సో క్రిస్టియన్ మేడం అన్న. యా ఎస్ సార్ ఐ రికగ్నైజ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్, దట్ ఈస్ వై యూ ఆర్ ఆస్కింగ్ మీ. నేను గుర్తించాను నువ్వు క్రిస్టియన్ అని, నాకు అర్థమైంది, అందుకే నువ్వు నన్ను అడుగుతున్నావు. మనం స్పెషల్ అందరికంటే అంటుంది. ఆమె ఏమి పెట్టుకోలేదు, చెవులకు ఏవి లేవు అసలు. టీచరు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతుంది. వయసు 56 సంవత్సరాల దాకా, 55 సంవత్సరాల దాకా ఉంటాయి ఆమె. ఆమె మాట్లాడుతుంది. చాలా స్పెషల్ అండి. నీ నెంబర్ చెప్పు బాబు అంది. నీ నెంబర్ చెప్పు అంది. నెంబర్ ఇచ్చాను నేను. గుంటూరు బ్రాంచ్లో చేస్తుంది ఆవిడ. మరి అది స్పెషల్. చూసారా? స్పెషల్ అని ఆమె చెప్తుంది. నిజమే, మరి మనం స్పెషలే. మనం స్పెషలే కదా. అసలు ప్రపంచానికే మనము స్పెషల్. స్పెషల్ అయినప్పుడు మరి స్పెషల్గానే ఉండాలి. ఎదుటోడు కత్తితో పొడితే నువ్వు కూడా కత్తితో పొడితే అట్టాగా. ఆమె తిట్టిందని నువ్వు కూడా నోరేసుకొని తిడితే అది స్పెషలే ఉంది. వింటున్నారా? ఇప్పటికిప్పుడు వచ్చేసేయాలి, ఇప్పటికిప్పుడు మీరు చేసేసేయాలి అనట్లా. అట్లీస్ట్ వీ మస్ట్ ట్రై, ప్రయత్నించాలి. అర్థమవుతుందండి? మనము ప్రయత్నించాలి. మనం విఫలమవుతున్నామంటే దట్ ఈస్ షోయింగ్ దట్ వీఆర్ ట్రయింగ్. మనం విఫలమవుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనం ప్రయత్నిస్తున్నాం అని అర్థం. ప్రయత్నమే చేయని వాడు విఫలం అవ్వడం. వాడి జీవితంలో విజయం ఉండదు, విఫలం అవ్వడం ఉండదు. కానీ ప్రయత్నం చేసేవాళ్ళలో విఫలం ఉంటుంది, విజయం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మనము ప్రయత్నిద్దాం. ఎలాగా? యేసు వలె జీవించడానికి, మంచిగా జీవించడానికి, అందరితో మంచిగా ఉండడానికి, సాధ్యమైతే సహాయం చేయడానికి, మన పరిధిలో, మన కోర్టులోకి వచ్చినటువంటి బంతిని మనం కనీసం ఇవ్వగలగాలి. అది అంటే మీ పరిధిలో ఉన్నటువంటి దానిని మీరు చెయ్యగలగాలి. చేయకపోతే ఏమవుతుంది? మంచి చేయనుద్దేశించి కూడా నువ్వు మంచి చేయట్లేదంటే అది పాపం అని ఉంది. మంచి చేయను ఉద్దేశించి, అది మంచి నువ్వు చెయ్యాలి కానీ నువ్వు చేయలా, అది కూడా పాపమే. వింటున్నారా అండి? ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట మాట్లాడుకుందాం. అందరు అలర్ట్గా ఉండండి. ఫస్ట్ సరిగ్గా కూర్చోండి. మిమ్మల్నే వినండి శ్రద్ధగా. యేసు ప్రభు వారు ఈ రోడ్లో వెళ్తున్నారండి అనుకోండి. ఒక కుంటివాడో ఎవరో ఉన్నారు అక్కడ, బాగా ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఏం చేస్తాడు? అతను అక్కడ ఉన్న అవసరతలో ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు యేసు ప్రభుని, అయ్యా నాకు సహాయం చేయండి అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేయకుండా ఆయన మొహం తిప్పుకొని వెళ్తాడా? సహాయం చేస్తాడా? ఆయనకున్న గుణం చెప్పండి మీరు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన చెయ్యగలిగిన సహాయం ఆయన ఖచ్చితంగా చేస్తాడు. చెయ్యకుండా మాత్రం పోడు. ఆయన ఎంటీగా ఎవరిని పంపించలేదండి. అన్యులకు సమయం రాలేదు. ఆయన యూదుల కోసం వచ్చినప్పుడు అన్యులకు సమయము రాలేదు. కానీ మధ్యలోకి అన్యులు వచ్చారు. అన్యులు వచ్చినప్పుడు మీ సమయం ఇంకా రాలేదు కదా అని అన్నాళ్లే కానీ సహాయం చేయకుండా పంపించలా. ఏందమ్మా నా సమయం ఇంకా రాలేదు పో అని అన్నాళ్లే కానీ చేయకుండా ఉన్నాడా? గ్రీకు దేశస్తులు వచ్చారా రాలేదా?
ఒక గ్రీకు దేశానికి చెందిన స్త్రీ, సురోఫెనికియా స్త్రీ, తన కూతురికి దెయ్యం బట్టి బాగా బాధపడుతుంటే ఆయన అన్నాడు అక్కడ, అమ్మా పిల్లలకు పెట్టుకునే ఆహారం కుక్కలకు వేయం కదా. అంటే ఆ సమయం రాలా, వాళ్ళ సమయం రాలా, ఇంకా అన్యుల యొక్క సమయం రాలేదు అక్కడికి. అర్థమైందా? కానీ ఆయన చేశాడా లేదా? ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడికి తారతమ్య భేదాలు కానీ ఏమి లేవండి. ఆయన 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 దృష్టిలోకి వచ్చిన ప్రతి దాన్ని కూడా ఆయన చేసి పంపించాడు. ఇవాళ మన దృష్టిలోకి వచ్చినది మనము చెయ్యగలగాలి. నీ చేతనైతే చెయ్యాలి, నీ అదుపులో ఉంటే చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. దీనివల్ల మనం పొందుకునేది ఏంటి? ఏమన్నా ఉందా? ఉంది. నీ చేతనైన సాయం నువ్వు చేయటం వల్ల నువ్వు మేలు పొందుకుంటావా? లేఖనం ప్రకారం పొందుకుంటాం, నా మాట చొప్పున కాదు. లేఖనం చెప్తుంది నువ్వు ఏమి పంట విత్తావో ఆ పంట నువ్వు కోస్తావు అంతే. నువ్వు మంచి నాటినప్పుడు నీకు చెడు ఎందుకు వస్తుంది చెప్పండి? నువ్వు మంచి పంట నాటావండి, ఏదో ఒక రోజు నువ్వు వెయిట్ చేయి. ఎవడు హెల్ప్ చేయట్లా, నీకెవరు హెల్ప్ చేయట్లా. కానీ అలాంటి సన్నివేశం జరుగుతూ ఉన్న సమయంలో ఎవరో ఒక సైడ్ నుంచి ఒక సహాయం వచ్చింది నీకు. ఎవరు చేశారు అది? ఏదో ఒక రోజున నీ గతంలో నువ్వు ఎవరికో ఒకరికి అలాగనే సహాయం చేశావు. అది అటు తిరిగి ఇటు తిరిగి నీ అవసరం అయినప్పుడు నీ దగ్గరకు వచ్చింది అది. వింటున్నారా? అర్థమైందా? నువ్వు ఒక వ్యక్తికి హెల్ప్ చేశావు ఎప్పుడు? నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు. కానీ ఒకరోజు నీకు లేదు, నీకు సమృద్ధి లేదు, ఎవరు హెల్ప్ చేయట్లా. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు ఎంతో మందిని అడిగి ఉన్నా, అందరూ చేతులు ఎత్తేసినా ఒక మూల నుంచి ఎక్కడో ఒక సహాయం నీకు అందుతుంది. అది ఏమిటో తెలుసా? అది నువ్వు నాటిన పంట, అది నువ్వు విత్తిన పంట, అది నీ దగ్గరకు వస్తుంది, అది వచ్చి తీరుతుంది. యేసుప్రభు అన్నాడు, నీళ్ళ మీద మీ ఆహారాన్ని చల్లండి, ఒక రోజున అవి తిరిగి మీ దగ్గరకు వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. మనం విత్తుకుంటూ పోవాలి, మంచిని విత్తుకుంటూ పోవాలి. ఎవడో ఒకడు మంచి సలహా కోసం నీ దగ్గరకు వచ్చాడు, లేదని చెప్పి పంపించొద్దు. చెప్పు, సహాయం కోసం నీ దగ్గరకు వచ్చాడు, నీకు చేతనైనంత వరకు నువ్వు చెయ్యి. ఉంచుకొని లేవని చెప్పొద్దు. దేవుడు అంటాడు, నీ దగ్గర డబ్బు ఉంది, ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు నిన్ను అడిగాడు సహాయం చేయమని, అబ్బే లేవండి చెప్పకూడదంట. నీ చేతనైన సాయం నువ్వు చెయ్యాలి, దేవుడు చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటని కోస్తావు. బైబిల్ గ్రంథంలో ఓబద్య అనేటువంటి ఒక గ్రంథం ఉంది. ఓబద్య అనేటువంటి గ్రంథం చిన్న గ్రంథం, బహుశా ఒక వచనం మాత్రమే ఉండొచ్చు. తీయండి. తీసారా? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అక్కడ? ఒక్క అధ్యాయమే ఉంది కదా. ఈ అధ్యాయం అనేది, ఈ ఓబద్య అనేటువంటి ఈ ప్రవక్త, ఈ అధ్యాయం మనం గనక చదివితే ఇందులో ఏదోమీయులు అనేటువంటి వారి గురించి రాయబడింది ఇది. అలాగనే యెరూషలేము పట్టణము యొక్క పునర్నిర్మాణం గురించి, దేవుడు మరలా యెరూషలేమును పునరుద్ధరిస్తానని చెప్పుట ఈ అధ్యాయంలో ఉంటుంది. మనకి మీకు జస్ట్ ఉపోద్ఘాతం చెబుతున్నా. ఈ గ్రంథములో ఈ ఎదోమీయులు అనేటువంటి వీళ్ళు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులకు స్వయాన అన్నదమ్ములు అవుతారు. వీళ్ళు అన్నదమ్ములండి, పెదనాన్న కొడుకులు. ఒక రకంగా చెప్పాలంటే ఎదోమీయులు ఇశ్రాయేలీయులకు పెదనాన్న కొడుకులు. ఈ ఎదోమీయులు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనం అర్థం చేసుకోవాలంటే ఆది కాండములోకి వెళితే అబ్రహాముకు ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకుకి ఏశావు, యాకోబు, వీళ్ళిద్దరు ఎవరు? ఎవరన్నా? ఏశావు అన్న. తమ్ముడు ఎవరు? యాకోబు. ఈ యాకోబు సంతతే కదా ఇశ్రాయేలీలంటే. మరి ఏశావు సంతతి ఎవరంటే ఏదోమీయులు.
అంటే ఇశ్రాయేలీయులకు ఏదోమీయులు ఏమవుతున్నారు? స్వయాన పెదనాన్న పిల్లలు. అర్థమవుతుందా మీకు? ఏదోమీయులు ఎవరు? మనం చూద్దాం. ఆదికాండం 31, 36, 1. ఆ! ఏదోము అను అంటే ఏశావుకు మరొక పేరేంటో? ఏదోము అంటే ఎర్రని అని అర్థం. ఏశావు ఎట్టుండేవాడు? ఎర్రగా ఉండేవాడు. అవునా? ఈ ఏశావుని ఏమనేవాళ్ళు? ఏదోము అనేవాళ్ళు. ఏశావులో నుంచి వచ్చిన ఈ డిసెండెంట్సే ఏదోమీయులు. ఈ ఓబద్య అనేటువంటి ప్రవక్త యెరూషలేము కాస్త వినండి, ఇది కొంచెం సబ్జెక్టివ్‌గా ఉంటది. ఇది ఉరుకుళ్ళు, గెంతులతో ఇది ఉండదు. కాస్త జాగ్రత్తగా వింటే కొంత సబ్జెక్ట్ వస్తుంది. ఈ ఓబద్య గురించి మీకు అర్థమైపోద్ది. ఇక ఎవరు అడిగినా ఈ ఓబద్య గురించి మీరు చెప్పగలరు. ఈ ఓబద్య అనే ప్రవక్త ఎప్పటివాడు అంటే, బబులోను చెరలోనికి ఇశ్రాయేలు దేశము వెళ్ళి, ఇక కొద్ది రోజుల్లో వాళ్ళు చెరలో నుంచి బయటికి వస్తున్న సందర్భములో పంపించాడు ఈ ఓబద్యాని దేవుడు. ఆ కాలానికి చెందిన వాడైన. అంటే చెరకు ముందు లేడు ఆయన, చెర తర్వాత లేడు ఆయన. చెర తర్వాత వాళ్ళ ముగింపులో ఉన్న ప్రవక్త ఈయన. ఈయన దేనికోసం వచ్చాడు అంటే, కొన్ని మాటలను తెలియజెప్పటానికి వచ్చాడు. ఫస్ట్‌ది ఏంటంటే, ఏదోమీయుల మీదకు దేవుడు శ్రమ కలుగజేయబోతున్నాడు. వింటున్నారా? ఏదోమీయుల మీదకు దేవుడు ఏం కలుగజేయబోతున్నాడు? శ్రమను కలుగజేయబోతున్నాడు. అసలు ఈ ఏదోమీయుల మీదకి శ్రమ ఎందుకొచ్చింది? ఎందుకు రావాలి అసలు? మన అంశం ఏంటి? మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయును. ప్రైజ్ ది లార్డ్. మరి మోషే కాలానికి, కాలానికి, దావీదు తర్వాత కాలానికి మనం గనక అంటే సుమారు ఓబద్య కాలానికి గనక చూసుకుంటే వేల సంవత్సరాల వ్యవధి ఉంది. అర్థమవుతుందండి? అంటే మనం విత్తేటువంటి పంట ఎన్ని సంవత్సరాల వరకైనా గుర్తుంటుంది అనడానికి నిదర్శనం ఈ అధ్యాయం. ఈ ఏదోమీయుల మీదకు శ్రమ ఎందుకు రావాలి? దేవుడు ఎందుకు ఏదోమీయుల మీదకు శ్రమను తీసుకొస్తానని చెప్పాడు? అంత అవసరం ఏమొచ్చింది? ఏదోము అంటే ఎవరో కాదు కదా, యాకోబు సొంత అన్నే కదా. అవునా? మరి ఏదోమీయుల మీదకు దేవుడు ఎందుకు శ్రమను తీసుకొని వస్తా అంటున్నాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎప్పుడైతే బబులోను ఇశ్రాయేలు మీదకు దండయాత్రకు వచ్చి యుద్ధం జరిగించి వాళ్ళను ఓడగొట్టి వీళ్ళను చెరగా బబులోనులోకి తీసుకెళ్ళిందో, అప్పుడు ఈ ఏదోము సహాయము చేయకుండా నవ్వాడంట. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా పెదనాన్న కొడుకులు అన్నప్పుడు హెల్ప్ చేయాలి. వింటున్నారా? ఒక రక్తమే వాళ్ళు. యాకోబులో నుంచి వచ్చారు వీళ్ళిద్దరు. ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకోవాలి. కానీ ఏదోమీయులు ఏమి చేశారో తెలుసా? వారు సహకరించకపోగా ఇశ్రాయేలు ప్రజలు వారు కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వుతూ, వాళ్ళని హేళన చేస్తూ, ఈ ఇశ్రాయేలుకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వాళ్లకు సహకరిస్తూ వచ్చారు ఏదోమీయులు. మీరు వింటున్నారా? ఏదోమీయులు ఏం చేశారు? ఇశ్రాయేలీలు కష్టములో ఉన్నప్పుడు, ఇతర రాజ్యముల చేత తొక్కబడుతూ ఉన్నప్పుడు, ఈ ఏదోమీయులు అనేటువంటి వాళ్ళ సహకారం కోరినప్పుడు వాళ్ళు తలుపేశారు. వాళ్ళు సహకరించలేదు. సహకరించకపోగా శత్రు జనాంగముతో వీళ్ళు చేతులు గెలిపారు. ఎవరు? ఏదోమీయులు. ఇంకొకటి ఏంటో తెలుసా? నవ్వారు వీళ్ళు. ఎవరు? ఈ ఏదోమీయులు. ఎవరికి హాని కలుగుతున్నప్పుడు నవ్వారు? ఇశ్రాయేలుకి హాని కలుగుతున్నప్పుడు నవ్వారు. అందుకని దేవుడు ఓబద్యను పంపించి చెప్పాడు, ఇదిగో ఏదోమీయులారా, ఈ ఏదోమీయులు ఉండటం కూడా ఇశ్రాయేలు దేశానికి దక్షిణ దిక్కుగా ఉంటారంట వీళ్ళు. అన్ని కొండలంట, కొండల మీద వీళ్ళు నివాసం చేసేవాళ్ళంట. వాటిని చూసుకొనంట వీళ్ళు భలే గర్వించేవాళ్ళంట. ఆ కొండల్లో జీవిస్తున్నాం మేము,
మమ్మల్ని ఓడించే వాళ్ళే లేరు. నేల మీద ఉన్నటువంటి స్థావరాలను ధ్వంసం చేయడం చాలా సులువే గాని, కొండ శిఖరముల మీద ఉన్నటువంటి బురూజుల మీద ఉన్నటువంటి శత్రువుల్ని చంపడం చాలా కష్టం. ఎందుకంటే వాడిని అంతం చేయాలంటే వీడు పైకి పోవాలి ఫస్ట్. అర్థమవుతుందా? ఇప్పుడు మన భారతదేశంలో కూడా లడ్డాఖ్ ఇట్లాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సియాచిన్ గ్లేషియర్ ఇటువంటి ప్రాంతాల్లో శత్రువులు అత్యంత ఎత్తులో ఉంటారు. అర్థమవుతుందా? దాని మీదకు వెళ్ళి చెయ్యాలంటే సామాన్యం కాదు అది. పైనుండి శత్రువు మనల్ని చూస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా? నేను పైన ఉన్న వాడిని కింద శత్రువు పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు నాకు కనిపిస్తున్నాడు, నేను వాడికి కనిపిస్తానా? దాన్ని చూసుకొని ఏదో మీలకు గర్వం అంట. మేము కొండల మీద ఉంటున్నాం. చూడండి, మొదట చెప్తాడు ఆయన 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఓబద్యాకు కలిగిన దర్శనము ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఏదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరి గురించి? దేవుడే చెప్తున్నాడు. నిన్ను అన్యజనులలో అల్పునిగా చేసి తిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను కిందకు పడద్రోయేవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. తనను తానే అనుకుంటున్నాడు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను కొండల్లో ఉంటున్నా, కొండ సందుల్లో ఉంటున్నా, ఎవడు రాగలడు, ఎవడు నన్ను ఈ కొండల మీద నుంచి పడేయగలడు? నో వన్. దేవుడే చెప్తున్నాడు, అలా అనుకుంటున్నాను, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మన ప్రారంభం కూడా అదే కదా, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. పక్షిరాజు గూడంత ఎత్తున, చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను. పక్షిరాజు అంత ఎత్తుగా, పక్షిరాజు పెట్టేదే హైట్ చాలా. కొండ పెద్ద కొండ శిఖరాలలో మహామహా పర్వతముల మీద పెడతదంట గూళ్ళనది. నువ్వు అంత ఎత్తున కట్టినా, అసలు ఆగండి, నువ్వు అంత ఎత్తున కట్టినా, నక్షత్రాలలో పోయి కట్టినా, ఎవరు చెప్తున్నారు ఈ మాట? అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. నువ్వు ఎక్కడైనా కట్టుకో, నక్షత్రాల్లో కట్టుకుంటావు కట్టుకో, పక్షిరాజు గూడంత ఎత్తున కట్టుకుంటావు కట్టుకో, అక్కడి నుంచి నేను పడేస్తా కిందకి. అర్థమైందా? ఇదే యెహోవా వాక్కు. చోరులే గాని రాత్రి కన్నము వెయ్యువారే గాని నీ మీదకు వచ్చిన ఎడల తమకు కావాల్సినంత మట్టుకు దోచుకొందురు కదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీ యొద్దకు వచ్చిన ఎడల పరగ ఏరుకొని వారికి కొంత ఉండనిత్తురు కదా. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు. ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారం చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఎడ్డుదురు. ఏదోమునకు వివేచన లేకపోయెను. ఇదంతా కూడా ఏదోమీయుల గురించి. ఇంతకీ అసలు ఏదోమీయులు చేసిన పని ఏమిటి అని గనక మనం చూస్తే, వాళ్ళు ఈ ఇశ్రాయేలు చెరపట్టబడినప్పుడే కాదండి, ఐగుప్తు దేశం నుండి వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కాదేశ్ అనేటువంటి ఆ పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు, కాదేశు బర్నే అనేటువంటి ఆ ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదోమీయుల సహాయం అవసరమైంది. బాగా వినండి, మోషే కాలము నాటి కార్యం ఇది ఏదోమీయులు చేసింది. ఏదో ఒక పని చేస్తే దేవుడు వెంటనే శిక్షించాడనేది కాదు. ఇది వేల సంవత్సరాలకు, అంటే ఇశ్రాయేలు పట్టబడేదానికి ముందు 1000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇశ్రాయేలీయులకు మొండి చేతిని చూపించారు. ఎట్లాగా అంటే, కాదేశ్ బర్నే అనే ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలకు వీళ్ళు కనానుకు బయలుదేరుతున్నారు. కనానుకు బయలుదేరే దగ్గర పోవడానికి మధ్యలో కాదేశ్ బర్నే అనే ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి ఎదోమీయుల దేశములో నుండి వెళ్ళాల్సి వచ్చింది. బాగా వినండి, అంటే ఒక పొలం, మన పొలంలోకి పోయేటప్పుడు వేరే వాడి పొలం దాటిపోయినట్టుగా, అర్థమైందా? ఇశ్రాయేలీయులకు కూడా కనాను పోవడానికి ఈ ఎదోమీయులు ఉండేటువంటి ప్రాంతం అడ్డొచ్చింది.
అడ్డొచ్చినప్పుడు మోషే గౌరవంగా ఏం చేశాడో తెలుసా? కొంతమంది దూతలను పంపించి ఏదోము రాజు దగ్గరికి, అయ్యా రాజుగారు, మరి నీకు తెలుసు మా పితరులు 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు, మేము మొరపెట్టాం, దేవుడు ఆలకించాడు మమ్మల్ని, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపించాడు. ఇప్పుడు మేము కనాను దిశగా వెళ్తున్నాం. కాబట్టి నీవు మీ రాజ్యములో నుంచి వెళ్ళడానికి అనుమతిస్తే మేము ఎటు చూడం, కుడికి చూడము, ఎడమకు చూడము, పొలాల్లో నుంచి వెళ్ళాం. ఎందుకంటే పొలాల్లో నుంచి వెళ్తే పంట తింటారని మీరు అనుకుంటే పొలాల్లో నుంచి వెళ్ళాం. ద్రాక్ష తోటల్లో నుంచి వెళ్ళాం, ఎందుకంటే ద్రాక్ష తోటల నుంచి వెళ్తే మా ద్రాక్షలన్నీ కాజేస్తారని మీరు అనుకుంటే అట్లా వెళ్ళాం. బావుల దగ్గరికి వెళ్ళాం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మోషే వర్తమానం పంపించి చెప్తున్నాడు. బావుల దగ్గరికి వెళ్ళాం, ఎందుకంటే బావుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుతారేమో అని మీరు అనుకుంటే బావుల దగ్గరకు కూడా వెళ్ళాం. రాజమార్గంలో వెళతాం. మీ దేశంలో నుంచి వెళ్తాం అంతే. జస్ట్ మాకు నడవడానికి దారి కావాలి. ఎంత బాగా వచ్చి అడిగాడండి. యుద్ధం చేస్తానడా, దారి ఇవ్వకపోతే చంపుతానడా? ఏమడిగాడు? అయ్యా పొలాల్లో నుంచి వెళ్ళాం సార్, ద్రాక్ష తోటల్లో నుంచి వెళ్ళాం సార్, బావులు ఉన్నాయి కదా, బావుల దగ్గరకు కూడా వెళ్ళమండి, ఎందుకంటే బావుల్లో నీళ్లు తాగుతామని మీకు అనుమానం ఉంటే బావుల్లో నుంచి కూడా వెళ్ళాం సార్, మేము ఇదిగో ఈ రహదారి వాడుకుంటాం అంతే, ఎంత దాటే అంతవరకే కదా, కొంచెం పర్మిషన్ ఇస్తారా అని అడిగితే ఆ రాజు ఏమన్నాడు తెలుసా? మీరు గనక మా సరిహద్దుల్లోకి వస్తే మేము మహా గొప్ప జనంతో కత్తులతో ఎదురొస్తామన్నారు వాళ్ళు. అసలు అడిగింది ఏంది, వీళ్ళు చెబుతుంది ఏంది? నడవడానికి ఇవ్వండి సార్ అని అంటే, మీరు గనక మా సరిహద్దులకు వస్తే మేము కత్తులు తీసుకొని మీకు ఎదురైతామంటే దాని అర్థం ఏంటి? కత్తులు తీసుకొని ఎదురొస్తామనే కాదు, కత్తులు తీసుకొని నిజంగానే వచ్చారు కూడా జనం. వచ్చారు, ఇశ్రాయేలీయుల మీద కత్తులు తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా అవసరం లేదులేండి సార్, మేము చుట్టూ తిరిగైనా మేము వెళతాంలేండి, వద్దులేండి సార్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ద్వారాలు వేశారు, ద్వారం మూసేశారు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు. జస్ట్ నడక అంతే. అదొక తప్పిదం అయితే, రెండవది ఇది తప్పిదం ఏంటి? బబులోనులోకి ఇశ్రాయేలు చెరగా తీసుకుపోయినప్పుడు ఎదోమీయులు సహాయం చేయకపోగా నవ్వారు. దేవుడు ఊరుకుంటాడా సార్? తన పిల్లల మీద పద్దాక నువ్వు అదే పనిగా పొడుస్తా ఉంటే ఆయన చూస్తా ఊరుకుంటాడే ఏంది? వాళ్ళు ఊరుకుంటారు కావచ్చు, మరి ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన్ని నువ్వు ఆపుతావా? అసలు ఆయన ఆల్రెడీ చెప్పాడు, పగ తీర్చుకొనుట నా పని, మీ పని కాదు. నువ్వు ఊరుకున్నా ఆయన ఊరుకోడు, సమయం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. సో ఇప్పుడు అందుకని ఓబద్యాన్ని పంపించాడు. ఓబద్యాన్ని పంపించి నువ్వు అసలు అన్య జనుల్లోనే తృణీకరించబడిన వాడు అవుతావు అని ఆ తీర్పు తీసుకొని వచ్చాడు. దేనికి తీసుకొని వచ్చాడు ఆ తీర్పు అంటే, గర్వించాడు. ఎదోమీయులు గర్వించారు, ఎదోమీయులు సహాయం చేయలేదు, ఎదోమీయులు ఇశ్రాయేలీయులు పడినప్పుడు, తృణీకరింపబడినప్పుడు ఎదోమీయులు నవ్వారు, హేళన చేశారు. అందు నిమిత్తమే ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఎదోమీయులు నాశనం అయ్యారు. ఎదోమీయుల మీదకు శిక్ష అనేది తీసుకురాబడింది. కానీ చివరిలో మనం గనక గమనిస్తే యెరూషలేముని నేను మరలా కట్టిస్తానంటాడు ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలు కొంతవరకు నష్టపోవచ్చేమో, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, మనం జనుల చేత తృణీకరించబడచ్చు, మనల్ని అనేకులు వ్యతిరేకించవచ్చు, మన సొంత ఆలోచనలో చాలామంది వరకు ఏకీభవించకపోవచ్చు గాక, కానీ చిట్ట చివరిగా అయితే మనల్ని ఒక స్థిరమైనటువంటి నివాసములో ఉంచాలని దేవుడు తలంచాడు. అది అది తథ్యం. అది ఎవడు ఆపలేడండి. నీ యొక్క స్థిరమైన నివాసమును నువ్వు పొందుకోకుండా ఎవడు ఆపలేడు ఈ ప్రపంచంలో. కానీ నువ్వు బ్రతికిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా నువ్వు వేదనలు పడచ్చు, నీ నిందలు అనుభవించవచ్చు, నీకు ఎవడు సహాయం చేయకపోవచ్చు. బట్ వన్ డే ఈజ్ దేర్, దట్ డే యూ విల్ బి కంప్లీట్లీ రిస్టోర్డ్. యోబుని చూసి నవ్వారు, ఏమైంది, నువ్వు రహస్యంగా పాపం చేసావు అన్నారు. ఏమన్నాడు? ఆయన చెప్పించుకున్నాడు, క్రియ చేత కానీ మాట చేత ఆయన దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు. కానీ ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది చెప్పండి? రెండంతల ఆశీర్వాదం, రెండంతల దీవెన ఆయనకు మరలా తిరిగి ఇవ్వబడినాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, మనం దేనికి కంగారు పడాల్సిన అవసరమే లేదు.
మనం మంచిని విత్తేవారిగా ఉండాలి. ఏదోము వలె గర్వాంధులై మనం ఉండకూడదు. మనకిప్పుడు ఉన్నది ఉంది. ఇప్పుడు మనం ఏమైతే అయ్యున్నామో మనం ఆ విధంగానే ఉన్నాం. మన రేపేమవుతుందో మనకు తెలీదండి. గుర్తుపెట్టుకోవాలి. రేపు ఏమవుతామో మనకి తెలీదు. ఇప్పటివరకైతే నువ్వు ఉన్నావు. నువ్వు ఏ ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ ఈ స్థితి రేపు ఉంటదని లేదు. ఇవాళ అప్పుల్లో ఉంటే అప్పులు బతికినంత కాలం ఉండవండి. గుర్తుపెట్టుకోండి. అప్పులు బ్రతికినంత కాలం ఉండవు. అలాగనే ఆస్తులు బ్రతికినంత కాలం ఉండకపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎవ్వరిని చూసి కూడా మనం నవ్వరాదు. ఎవ్వరిని చూసి కూడా ఎవరి స్థితిగతులను చూసి కూడా మనం హేళన చెయ్యరాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఏ పంట నాటుతున్నామో మన కోసం సిద్ధంగా ఉందది. గమనించాలి. ఆ పంట మన కోసం సిద్ధంగా ఉంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలను మన హృదయంలో ముద్రించునుగాక. ఇంటికెళ్ళిన తర్వాత కొంత అవగాహన వచ్చింది కాబట్టి ఉపధ్యాయ గ్రంథాన్ని మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ఆ ఒక్క అధ్యాయం చదవండి. మీకు ఇప్పుడు సమరీ దొరికింది కదా, అది ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని మీరు చదవండి ఇంటికెళ్ళి. సంఖ్యాకాండం 20 ఉపధ్యాయం మొదటి అధ్యాయం చదవండి. మీకు అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను దీవించునుగాక. సమయంలో మనందరం కూడా ఈ పైకి లేచి నిలబడదాం.